ఈరోజు చోటుప్పల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా 20వ వార్డు మా అఖ్తర్ పాషాను గెలిపేయాలని చెప్పి ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ చోటుప్పల్లో ఎక్కడికి పోయినా, ఏ గలీలో పోయినా సీసీ రోడ్లతో, బ్రహ్మాండమైన స్ట్రీట్ లైట్స్తో హైదరాబాద్లో ఏదన్నా ఒక కాలనీకి తీసిపోకుండా అభివృద్ధి జరిగిందంటే ఇది బీఆర్ఎస్ హయాంలో. ఆ రోజు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ మున్సిపాలిటీ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ రెవెన్యూ డివిజన్ చేయడం జరిగింది. ఇంత పెద్ద హాస్పిటల్ కట్టిస్తే ఇలా 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చి హాస్పిటల్లో మినిమం ఫెసిలిటీస్తోని దాన్ని ముందుకు సాగించలేదంటే ఈ యొక్క ప్రభుత్వం చాతగాని తన ప్రభుత్వం కేవలం కల్లిబొల్లి మాటలు చెప్పినారు. ఆ రోజు ఎలక్షన్లో ప్రజల ఓట్లు నమ్మించి ఓట్లు దండుకున్న ఈ ముఖ్యమంత్రి ఇక్కడ చౌటుప్పల్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. లాస్ట్ టైం మీరు అందరూ చూసారు బై ఎలక్షన్లు ఏమైనా బ్రహ్మాండంగా ఇక్కడ అందరు ఎక్కడ ఏమొచ్చినా ఇక్కడ మంచి మెజార్టీ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రజలు చాలా విజ్ఞులు, తప్పకుండా అన్నీ అర్థం చేసుకున్నారు. ఈ మున్సిపాలిటీని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో, ఆ రోజు మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారి నాయకత్వంలో జరిగిందని చెప్పేసి అందరికీ కూడా తెలుసు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కూడా గల్లీ డెవలప్ అయిందంటే కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఒకప్పుడు చోటుప్పల్లో నేను ఈ యొక్క గల్లీలు తిరిగినప్పటికీ ఇప్పటికి చూస్తే ఎక్కడ కూడా ఇంత మట్టి రోడ్డు కనిపిస్తుందంటే దీని గొప్పతనం బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపిస్తారు, మా మిత్రపక్షాల అభ్యర్థులను అందరినీ గెలిపిస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. పెద్ద ఎత్తున మా అఖ్తర్ పాషాతో పాటు ఇక్కడ ఉన్న మా క్యాండిడేట్లు బీఆర్ఎస్ పార్టీ అలయన్స్ ఉన్న అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ. 20వ వార్డు ఓటర్ మహాశయులకు నమస్కారములు. నేను 20వ వార్డు బీఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నాను. మీరందరూ కూడా ఓటర్ మహాశయులు మేలుకొని అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ను కోరుకోవాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండే అభివృద్ధి, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎలా ఉంది ఒకసారి గమనించాలి. 16వ వార్డులో కూడా మన మిత్రపక్షాల అభ్యర్థి సిపిఎం పార్టీ అభ్యర్థికి ఓటేయాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి మైనార్టీలకు అడిగే హక్కు లేదని చెప్తున్నా. ఎందుకంటే మేము ఆనాడు ఆయనను తీసుకొచ్చి పరిచయం లేని వ్యక్తిని తీసుకొచ్చి 16వ వార్డులో నిలబెట్టి గెలిపించి చైర్మన్ చేస్తే మా మైనార్టీలను నమ్మించి మోసం చేసిండు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక కోఆప్షన్ కానీ మున్సిపాలిటీ అంటే చౌటుప్పల్. అందుకే మైనార్టీ సోదరులారా మేల్కోండి, అలాంటి వ్యక్తిని ఓడగొట్టాలి. అలాగే ప్రతి వార్డులో కూడా మన మిత్రపక్షాల అభ్యర్థిని గెలిపించి అభివృద్ధిని కోరుకోవాలని కోరుకుంటున్నా. అలాగే 20వ వార్డు ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి మీకు సేవలు చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నా.